ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురుగారు, మనం ఇంతకు ముందుకు రాశిలో ప్రతి రాశిలో 4 పాదాలు ఉంటాయని అన్నారు, దానికి వివరణ ఇవ్వండి. ప్రతి నక్షత్రానికి అండి, నక్షత్రాధిపత్యంలో నక్షత్రానికి 4 పాదాలుగా, మనకి ఎట్లా అయితే 2 చేతులు 2 పాదాలలాగా ప్రతి నక్షత్రానికి కూడా ఒక 4 పాదాలు, 1 2 3 4 అట్లా అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాసులు, వాటికి 12 లగ్నాలుగా 12 భావాలుగా మనం విభజించడం జరుగుతుంది. అలాగనే ప్రతి నక్షత్రంలో కూడా నక్షత్ర ప్రమాణంలో 4 పాదాలలో అశ్విని భరణి కృత్తిక, అయితే అశ్విని 4 భరణి 4 కృత్తిక 1తో ఒక పాదం మేషంలో ఉంటే 3 పాదాలు వృషభంలో ఉంటాయి. అందుకనే పాదోగణితంలో మనకి పాదభేదంలో ఏవైతే నక్షత్ర జననాల వల్ల రాశులు మారుతుంటాయి. అందుకనే వారి అభిప్రాయాలు భావాలు కూడా మేషరాశికి వృషభ రాశికి, వృషభ రాశికి మిథున రాశికి, ప్రతి రాశిలో కూడా నక్షత్ర భేదం ఎప్పుడైతే మారుతుందో పాదాలను బట్టి ఆ రాశిని మనం పట్టుకుని 4 పాదాలతో కూడుకున్నటువంటి రాశిని మనం ఒక కుటుంబంలాగా, ఒక రాశి, ఒక భావంలాగా తయారవ్వడానికి ఒక 3 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు, ఒక రాశికి 9 భాగాలుగా చేయటం జరుగుతుంది అనమాట. చూసారు కదండి, గురుగారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇప్పుడు భవిష్య దర్శనంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ విజన్.